Not stop making her cry, girl. తేజు ఏడుస్తుంది చూడండి. తేజు ఏడుస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇవాళ వీడియో కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇవాళ నా ఏంటి మమ్మీ ఎవడు లాస్ట్ వర్కింగ్ డే ప్రెజెంట్ కంపెనీలో. సో ఇవాళ అంతా బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. కుదిరితే ఆఫీస్లో కూడా, అంటే ఇంకా లాస్ట్ డే కదా, కొంచెం ఆఫీస్లో కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేనైతే ఇప్పుడే గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేశాను. నేనైతే ఇప్పుడే గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేశాను, షార్ట్గా పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే, నేను ఇదే సిటీలో కూడా ఉండట్లేదు, వేరే సిటీకి మూవ్ అవుతున్నాను త్వరలోనే. సో అందుకే కొంచెం ఎమోషనల్గా ఉంది వేరే సిటీకి మూవ్ అవుతున్నందుకు. సో మా ఇవాంశని కూడా నేను మిస్ అవుతాను అనమాట, చాలా మిస్ అవుతాను. సో ఇవాంశ అందరికి హాయ్ చెప్తున్నాను. హాయ్, సరే బాయ్ చెప్పు. హాయ్ గైస్, లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Stay on me. Nothing means anything. What is the use of hoping I'll get minutes? We will do that today in fact of camera. We'll be taking video. Bye. The last time Teju will buy coffee for me. ನನಗೂ ಕಾಫಿ ನಾಳೆಯಿಂದ ಬರಲ್ಲ ಅಂಕಲ್, ನಿಮ್ ಕಾಫಿ ಮಿಸ್ ಮಾಡ್ತೀನಿ ಅಂಕಲ್. గైస్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాను, వెళ్ళి ఒక 5 minutes కూడా కూర్చోకుండా కాఫీకి వచ్చేసాము. ಲಾಸ್ಟ್ ಕಾಫಿ ನಂದು ಅವಳದು ಕಲ್ಪ ಸಾಯಂಕಾಲ ಬರಲ್ವಾ? ಸಾಯಂಕಾಲ ಬರ್ತೀವಿ. మార్నింగ్ కాఫీ ఇస్ మ్యాండేటరీ. గత 2 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి కాఫీని సేవిస్తున్నాము. ಲಾಸ್ಟ್ ನಾನು ಒಬ್ಳನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾವಳೆ, ಅದು ದೂರ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ, ಸ್ಟೇಟ್ ಬಿಟ್ಟೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ. If it is in Bangalore, you don't feel that much. ಕಾಫಿ ಆದ್ಮೇಲೆ ಸಿಗ. Guys, today last day. I won't be sitting here from tomorrow beside you. So you post on your life. Every day I used to come and sit now. Like whatever it is that I used to come and tell her, girl, you know what? From tomorrow onwards I have to sit alone. Nobody will be next to me. ಏನ್ ಮಾಡ್ತೀವಿ గైస్ ఏం చెప్పరా, ఏం లేదు, ఇవాళ రేపటి నుంచి నేను ఆఫీస్కి రాను, ఎలా ఫీల్ అవుతున్నా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రేపు నుండి మాకు ఈ టార్చర్ ఉన్నది. గోపి చూడు, రేపు నుండి మాకు ఈ టార్చర్ ఉన్నది. కొట్టేవాళ్ళు ఉండరు, ప్రశాంతంగా ఉండవు. హలో గైస్, ఇవాళ నా లాస్ట్ వర్కింగ్ డే అని
ఇద్దరు బాగా ఫీల్ అవుతున్నారు. ఇద్దరు ఏడవకండి. హలో గైస్, లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడే. గైస్, నాగార్జున వచ్చాం. నాగార్జునకి గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడా, మీరే గోంగూర పచ్చడి మటన్ బిర్యానీ. ఎలా ఉంటుంది అసలు? చికెన్ బిర్యానీ అయినా బాగుంటుంది. చెప్పమంటే వాళ్ళు మటన్ బిర్యానీలో గోంగూర వేసుకొని తింటున్నాడు శివ. టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఇంకో ట్రై చేస్తాను మటన్ బిర్యానీలో గోంగూర పచ్చడి. అప్పుడు ఇది గోంగూర మటన్ బిర్యానీ అవుతుంది. భలే ఉంది. ఇప్పుడే తిన్నాం గాయస్ నాగార్జునలో. నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో నాగార్జునకి, నాగార్జునలో ఎప్పుడు తింటాను తెలియదు. Lingesh, how you are feeling that I'm leaving this office? I'm feeling very happy. What you guys will do without me from tomorrow? You'll enjoy lot of enjoy. Evening snacks, amount will be saved. Chee. Conjuice. Lunch, treats, amount will be saved. Monica, అంత చేయకు అయ్యా, చచ్చిపోవట్లేదు. అయ్యో అయ్యో Monica, ఇంత వద్దికి చేయండి. తేజు, డోంట్ క్రై. ఇది నిజంగా క్రై. తేజు ఏడుస్తుంది చూడరు. తేజు ఏడుస్తుంది. నేను రోజు పొద్దున్నే రాగానే ఆర్ ఈవినింగ్ ఈ పజిల్ చేస్తాను అనమాట. ఇందులో వస్తుంది బెంగళూరు టైమ్స్ అండ్ బెంగళూరు మిర్రర్లో. అది ఇప్పుడు లాస్ట్ టైం చేయబోతున్నాము. నేను వీడు కలిసి చేస్తాను మ్యాక్సిమం. ఈ లైఫ్ సర్కలేదు చేస్తాను. Teju is crying, girls. Girls are girl anta guys ni girls anta. Don't cry, Teju. You got new roommate, new girl. Why you are crying? Nodu. Girl, stop making her cry, girl. Why are you enjoying this? She's not enjoying. I'm hiding. I already cried. I'm not telling Teja. I'll come Bangalore. For our marriage. For your marriage, you should call me at least 3 days before. ನೀನ್ ಜಲಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಇವಾಗ. Fast forward 2.5 years. What is it's been for you? I want to hear it from you. So when I joined this company, I was
not 100% sure what I'm doing in my life. Once I realized that this is the great opportunity for me to learn and struggle in my early career, that was first few months was the like best learnings of my career, I can say. I took a challenge to learn that, and I had put some dedication to learn that new technologies, new things. I hustled first few months and then got comfortable. So they gave me the opportunity to grow actually. So otherwise I wouldn't be learning this much. I wouldn't be uh, standing here in front of you guys like this. So thank you, sir. Thank you, everyone. Thank you. Thank you. Thank you. Monica came, and I don't know what magic. I think within 10 days, she was ready to, deploy. Within 10 days, I'm not exaggerating. I've told this in multiple forums. I've told this to Ritesh particularly, right? So I'm really ever thankful to you for that. And she is little a rare combination. She is naughty and yet talented. Okay, so while we are losing Monica, we'll miss that naughtiness in this organization, you know. So, so as I told you, along with naughtiness, he's very disciplined and very competent. She used to be very regular to office, right? I've seen even weekends or whatnot. One thing is, I've never seen any kind of issues in the project as well. So with that, so I kind of want to wish her all the best. Okay. And when I say wishes to her, and whenever I'm coming to Hyderabad, breakfast, lunch, dinner, Yes, okay, I you have to said take good all place. to the exotic places. She also developed very good friends. Her roommate, already her eyes are literally red. So I'm sure she will be missing, and many other colleagues here. So definitely we'll all miss you, but wish you all the best. You are immensely talented. I'm sure you have greater heights to reach. Okay, all the best. So, So a lot of things, and it was all new actually. So whenever I talk to her, she will go into some different thing actually. Get little heavy-hearted. She will get and start. So she realized she has no other option. She got used to it. Yeah. So that's what I was telling her. So now I think you can manage any manager now. So now we are used to the hardest one actually. So all the very best, Nika. Thank you. And so again, apart from the career, she also took influencer. So and all the best, very best to become a very big influencer. Whoever worked in Mondi knows that it was like a full, there is no IST, there is no US time, there is like 24/7 like that. But we thoroughly enjoyed it. Yeah, probably. You post that last day in office. We thought we'll go to that building. Hello guys. Speak. Hello guys. We never went to that building. One day, not one day, maybe Monday, I'll be going that kind of building. So this is last day, guys. Not last
our together. No girl, I think you will come for Teju marriage. My marriage. Teju marriage I will come, but as a So colleague. you will not come for Chaitanya's marriage, huh? I will come. I will definitely come. She will do aesthetic haldi and all. I want now Chaitanya marriage dance. What about Lingesh's marriage? Lingesh marriage some controversy. illa conflict came up with another marriage, so I couldn't travel to both places at the same time. So I'm But still compromising. there is a chance, 1% chance that she'll come. We'll Either see. she can come reception or marriage. Yeah, we'll See, Lingesh came. But next 1 year, I think we three will be getting married. I don't know who will become pregnant first. I think first is Monica. Hope everyone will get good partners. So who do you think will become pregnant first? Monica. Hey, no, Teju. I think Monica will be first. Marriage, girl. Marriage. Pregnancy. Marriage. I want kids. But not Take that it. early. She meant. First is her only. నా జాతకాలు ఎవరు చెప్తున్నారా ఏంటి? ఏ నువ్వే చెప్తావు కదా జాతకాలు. Okay, guys. It's That's a wrap up. No, there is a cake cutting still. yeah, cake cutting. Thank you, guys. I know what photo is there. I only selected. Take reaction. ಎಲ್ರದು I know which photo. ఎందుకో బాధ మౌనికి వెళ్ళిపోతుంటే ఎందుకో నేను వెళ్ళిపోతున్నా అని పాపం వీళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నాను. నేను వెళ్ళిపోతే నాకేంటి? రేపటి నుంచి ఎవరితో మాట్లాడతారా? ఎవరితో పొద్దున్నే మాట్లాడను? వచ్చి ఎవరితో మాట్లాడను? బోర్ కడితే ఫోన్ చేస్తాను నీకే. అందరి కోసమే. అందరి కోసం నేను లేనా? నా కోసం ఒకసారి ఎట్లా? ఇప్పుడు మహా మనం మళ్ళీ కలుస్తాం కదరా. యారు ఎందుకు కలుగుతాం? నువ్వు నా మేనేజర్ కదరా. నాకు 100K అవ్వగానే నిన్ను మేనేజర్ గా అపాయింట్మెంట్ పెట్టాను. నీకే తిక్కులేదు కానీ నీకు ఓన్లీ మేనేజరు. వీడియో తీసుకుని చీప్గా కనిపిస్తాయి చూసి. వావ్, రీబూట్ చీప్ చూసే చీప్ ఎందుకు మౌనిక అంటే మనకనే చీప్. అయినా పూమ అడిగితే రీబుక్ ఇచ్చారేంట్రా? చెప్పుతో కొట్టాలా అమ్మా చూయమ్మా దానో నాది కూడా 8 ఇచ్చారమ్మా. నాది కూడా 8 ఇచ్చే ఇంకో వేసుకో చాలంటే అది కూడా 8 ఇచ్చే వేసుకునేమంటో. ఇప్పుడు నా కోసం వేసకపోతే షూ పిక్కోమాదా తీసుకో కొడతా నేను బాగున్నాయిరా, కంఫర్ట్ గా. బాగానే అయినా పెట్టింది నాక. ఏయ్, సరేలేరా సూపర్ షూస్. ఏడు I miss you guys. ఈ కథలు నువ్వు నా కళ్ళ నీళ్ళు రావాలి మాకు మహానటిలాగా రావాలా. ఇప్పుడు రావాలా నువ్వు ఏడ్చేదాకా మహానటి అంటే యాక్టింగ్ శివ. కింద చేసింది ఎందుకు యాక్టింగ్ కదా. ఆస్కర్ రావాలి యాక్టింగ్ అయితే నాకే రావచ్చు నా పక్కన ఉంటే. చాలే ఆబే రస్మే షూస్
శివ కొనిచ్చిన షూస్ మీరు కొనిచ్చిన షూస్. బాకీనే నాకు నేను అంత పెట్టుకొని లేదు. ఏడు నవ్వకూడదు ఇప్పుడు ఏడవాళ్ళు. కళ్ళకి నీళ్ళు రావాలా నువ్వు ఏడితేనే షూ నీకు అంటే షూ లేదు, డౌటే లేదు. నేను షూ కోసం మా కోసం అట్లా ఎట్లా వస్తుంది పిచ్చా. బాయ్ చెప్పండి రా సరిగ్గా. కుక్క మొరిగినట్టు మొరుగుతున్నా తెలుసా. ఎడకురా చైతన్య ఉందిలే పక్కన. ఎగో ఎగో ఎగో. మౌనిక ಬಾಯ್. ಬೆಂಗಳೂರಿಗೆ ಆಯ್ತಾ? ಬರ್ತೀನಿ. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను. నేను పీజీ ఆల్రెడీ వెకేట్ చేశాను అనమాట. మళ్ళీ రేపు అవే ప్లేస్‌కి, అవే రూట్‌న ఎళ్ళను ఆఫీస్‌కి. ఆ ఫేసెస్ చూడను. ఆ రొటీన్ ఉండదు నాకు అని ఇంకా మైండ్‌లో రిజిస్టర్ అవ్వలేదనమాట. కొలీగ్స్ అని కాకుండా నేను వాళ్ళని ఫ్రెండ్స్ అని పిలవగలను. సో ఫస్ట్ నాకు అక్కడ ఫ్రెండ్స్ అయ్యింది తేజు అనమాట. తేజు నేను పీజీల కోసం చూస్తున్నాను అక్కడ దగ్గరలో. అప్పుడు తేజు కూడా పీజీల కోసం చూస్తుంది. మేము కలిసి ఇంకా సేమ్ రూమ్‌లో, సేమ్ పీజీలో ఉంటున్నాం కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ తేజు నాకు చాలా మంచి ఫ్రెండ్ అయింది. ఒక ప్రాజెక్ట్‌లో అయితే ఆ ప్రాజెక్ట్ అంతా చాలా క్లోజ్ అయిపోయాము ఆ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు. ఆ ప్రాజెక్ట్‌లో మెయిన్‌లీ చైతన్య, అబుల్, ప్రేమ్ వీళ్ళు ఉండేవాళ్ళనమాట. చాలా ఫన్ ఉండేదనమాట. ఆ ప్రాజెక్ట్ ఎంత హెక్టిక్‌గా ఉన్నా కూడా సమ్‌హౌ రోజు నవ్వుకుంటూ ఉండుండేవాళ్ళము అప్పుడు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ప్రాజెక్ట్ మేట్స్ కాదు నాకు. నేను వాళ్ళతో కలిసి వర్క్ చేయలేదు. అయినా కూడా నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళల్లో నాగప్ప, గోపి అండ్ శివ అనమాట. వీళ్ళు ముగ్గురు తెలుగు. అసలు ఎలా గ్యాంగ్ ఫామ్ అయ్యామో తెలియదు. మేము నలుగురం ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యాము. ఇంకా సో వాళ్ళ ముగ్గురు నాకు ఫ్రెండ్స్ కాదు. అంటే నాట్ లైక్ వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అలా కాదు. దే ఆర్ లైక్ ఈజీ గోయింగ్. లైక్ వాళ్ళతో ఉంటే నేనేమో ఏదో అబ్బాయిలతో ఉంటున్నాను, ఐ నీడ్ టు బిహేవ్ మై సెల్ఫ్ అన్నట్టు ఉండదు నాకు. ఐ విల్ బీ మై సెల్ఫ్ ఐ ఫెల్ట్. వాళ్ళు నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు నాకు ఒక మంచి బిగ్ బ్రదర్స్ లాగా అనమాట. దేర్ లైక్ రేపు నా పెళ్ళికి ఒక 3 రోజుల ముందు పిలిచి అక్కడ పనులన్నీ చేయించాలన్నమాట వాళ్ళని. లైక్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ హ్యావ్ ఫార్మ్డ్. సిబ్లింగ్స్, జస్ట్ సిబ్లింగ్స్ అయితే ఎలా ఉంటారో అలా ఉంటాం మేము లిటరలీ. అలానే కొట్టుకుంటాము, అలానే తిట్టుకుంటాము. లింగేష్ గురించి కూడా చెప్పాలి. లింగేష్ నేను వచ్చిన స్టార్టింగ్‌లో నాకు చాలా హెల్ప్ చేశాడు. చాలా చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి. అండ్ మాకు మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్‌లు కూడా వచ్చాయి. అంటే ఏమైనా ఆ ప్రాసెస్‌లో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. సో వెన్ హీ యూజ్డ్ టు బిహేవ్ లైక్ ఎ మేనేజర్ అండ్ టీమ్ లీడ్, నేను తీసుకోలేకపోయేదాన్ని అనమాట. సో అక్కడ మనకి సో అక్కడ అర్థమైందనమాట. కొంచెం ప్రొఫెషనల్‌గా ఉండాలి. అట్లీస్ట్ మన టీమ్‌మేట్స్‌తో, టీమ్ లీడ్స్‌తో ఉన్నప్పుడు పర్సనల్‌గా ఏది తీసుకోకూడదు అనేసి. సో మాకు మధ్యలో చాలా గొడవలయ్యాయి. మేము మాట్లాడుకోలేదు. మీటింగ్స్‌లోనే తిట్టుకుంటుంటే ఆర్గ్యుమెంట్స్, యాటిట్యూడ్ అనేవాళ్ళు నన్ను. చాలా అయ్యాయిలే. సో ఆల్ ఆర్ లెసన్స్ ఫర్ మీ. దట్స్ ఇట్ గైస్. ఈ ఆఫీస్ కంటే నేను ఆఫీస్‌లో ఉండే మనుషుల్ని ఎక్కువ మిస్ అవుతాను.
అండ్ బెంగుళూరుని కూడా ఎక్కువ మిస్ అవుతాను. సో, దిస్ ఈస్ అబౌట్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి నేను ఎక్కువ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా బెంగుళూరు గురించి, మా ఇవాన్షు, నందు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. దిస్ ఐ థింక్ ఇట్ విల్ బికమ్ వెరీ లాంగ్ వీడియో. సరే, ఓపిక ఉంటే చూసుకోండి. నేనైతే కొంచెం రాగా మొత్తం పెడదాం అనుకుంటున్నాను. రేపు మెమరీస్‌కి మొత్తం చూసుకుంటాను నేను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బై.